హలో ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. ఎవరెస్ట్ పర్వతం మీద చనిపోయిన వారి శవాలను తీసుకురావడం ఎందుకంత కష్టంగా మారుతుంది? 30 ఏళ్లుగా అక్కడే ఉన్న గ్రీన్ బూట్స్ శవాన్ని తీసుకురావడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి, అక్కడ శవాలు ఎందుకు బరువు పెరిగిపోతున్నాయి వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయంలోకి వచ్చేద్దాం. ప్రతి సంవత్సరం వందలాది మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ప్రయత్నిస్తారు, కానీ చాలామంది తిరిగి రాలేరు. చనిపోయిన వారి శవాలు అక్కడే మిగిలిపోతాయి. ఎవరెస్ట్ ఇప్పుడు ఒక శవాల దిబ్బలా మారిపోయింది. ప్రస్తుతం అక్కడ 300కు పైగా శవాలు ఇప్పటికీ ఆ పర్వతం మీద ఉన్నాయని అంచనా. అయితే ఇటీవల 30 ఏళ్లుగా అక్కడే పడి ఉన్న ఒక ప్రసిద్ధ శవాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ శవం డెత్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా డెత్ జోన్ అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. ఎవరెస్ట్ శిఖరం మొత్తం ఎత్తు 8850 మీటర్లు. అయితే 8000 మీటర్ల పైన ఉన్న ప్రాంతాన్ని డెత్ జోన్ అని పిలుస్తారు. అక్కడ ఆక్సిజన్ స్థాయి సముద్ర మట్టంలో ఉన్నదానికి కేవలం 3 వంతులు మాత్రమే ఉంటుంది. మన శరీరం అక్కడికి అనుగుణంగా మారలేదు కాబట్టి కొన్ని గంటలు గడిస్తేనే మెదడు ఉబ్బిపోతుంది, ఊపిరితిత్తులో నీరు చేరడం లాంటి సమస్యలు వస్తాయి. చనిపోయిన వ్యక్తి శరీరం కూడా వెంటనే గడ్డగట్టిపోతుంది. మంచు ముక్కలు శరీరంతో కలిసిపోయి బరువు రెట్టింపు అవుతుంది. సాధారణంగా 80 కిలోల శరీరం 120 నుండి 150 కిలోల బరువుగా మారిపోతుంది. కొన్నిసార్లు మరికొన్ని కిలోలు కూడా పెరిగిపోతుంది. ఈ శవాలను తీసుకురావడానికి హెలికాప్టర్ వాడలేము, ఎందుకంటే డెత్ జోన్లో గాలి చాలా పలుచగా ఉంటుంది. హెలికాప్టర్ రోటర్లు సరిగ్గా పనిచేయవు. సాధారణంగా 6400 మీటర్ల వరకు మాత్రమే హెలికాప్టర్లు వెళ్ళగలవు. కాబట్టి అక్కడ శవాలను మనుషులు మాత్రమే మోసుకురావాలి. 6 నుండి 12 మంది అనుభవజ్ఞులైన శర్పాలు అవసరం అవుతుంది. వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు, తాళ్ళు, పరికరాలు తీసుకెళ్లి శవాన్ని మంచు నుంచి తొలగించాలి. చాలాసార్లు ఐస్ యాక్స్తో చెక్కి వేరు చేయాలి. శవం గడ్డ కట్టి ఉండడం వల్ల చేతులు కాళ్ళు వంచలేము. అది ఒక రాయిలాగా మారిపోతుంది. దాన్ని తాళ్లతో కట్టి నెమ్మదిగా లాగుతూ దిగాలి. ఈ ప్రక్రియలో ఒక్కసారి తప్పు జరిగితే శర్పాలు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. గతంలో కొందరు రెస్క్యూ టీం సభ్యులు శవాలను తీసుకురావాలని ప్రయత్నిస్తూ చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాతావరణం మరో పెద్ద సవాల్. డెత్ జోన్లో గాలి వేగం గంటకు 100 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఉష్ణోగ్రత -30, -40 డిగ్రీల వరకు పడిపోతుంది. మంచు తుఫాన్లు అకస్మాత్తుగా వస్తాయి. సంవత్సరంలో శవాలను తీసుకురావడానికి కేవలం 15 రోజుల విండో మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోనూ వాతావరణం అనుకూలంగా ఉండాలి. శవం ఎక్కడ ఉందో కూడా కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. చాలా శవాలు మంచు కింద కప్పబడి ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు ఖర్చు గురించి కూడా పరిశీలిద్దాం. ఒక శవాన్ని డెత్ జోన్ నుంచి తీసుకురావడానికి సాధారణంగా $40,000 నుండి $80,000 వరకు ఖర్చు అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది $1,00,000, $1.5 లక్ష కూడా అవుతుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 70 లక్షల నుండి $1,50,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఇటీవల హైదరాబాద్ చెందిన ఒక అధిరోహకుడు చనిపోయినప్పుడు ఏజెన్సీ $94,000 అంటే సుమారు $90 లక్షల కోట్ చేసింది. ఆ కుటుంబం ఆ ఖర్చును భరించలేక శవాన్ని అక్కడే ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఖర్చులో శర్పాల వేతనాలు, ఆక్సిజన్ సిలిండర్లు, బీమా, పరికరాలు, హెలికాప్టర్ ఖర్చు అంటే తక్కువ ఎత్తులో ఉంటే అనుమతులు, రవాణా అన్నీ ఉంటాయి. ఒక్క ఆక్సిజన్ కోసమే $1,000 పోతాయి. ప్రతి షర్పాకు 4 సిలిండర్లు అవసరమవుతుంది. ఒక సిలిండర్లు $4,000 పైగా ఉంటుంది. చాలా మంది కుటుంబాలు ఈ ఖర్చును భరించలేరు. కొందరు తమ ప్రియమైన వారు పర్వతం మీదే ఉండాలని కోరుకుంటారు. వారు పర్వతాలను ప్రేమించారు కాబట్టి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు లేదా కుటుంబాలు శవాలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంటాయి. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు 30 ఏళ్లుగా అక్కడే ఉన్న శవం గురించి మాట్లాడుకుందాం. దాన్ని గ్రీన్ బూట్స్ అని పిలుస్తారు. 1996 మే 10న ఎవరెస్ట్ మీద జరిగిన భయంకరమైన తుఫాన్లో చనిపోయిన ఒక భారతీయ అధిరోహికుడి శరీరం ఇది. ఆ సంవత్సరం 8 మంది చనిపోయారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందంలో ఉన్న డోర్జే మోరప్ అనే లాన్స్ నాయక్ ఈ శవం అని ఇటీవల ధృవీకరించారు. గతంలో ఇది సెవాంగ్ పాల్జర్ అని చాలా మంది భావించేవారు, కానీ ఇప్పుడు అధికారికంగా మోరప్గా గుర్తించారు. గ్రీన్ బూట్స్ శవం ఎవరెస్ట్ ఉత్తర వైపు, టిబెట్ వైపు సుమారు 8500 మీటర్ల ఎత్తులో ఒక రాతి గుహలో ఉంది. లైమ్ గ్రీన్ రంగు బూట్లు వేసుకుని ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది. చాలా సంవత్సరాలు ఈ శవం ఒక ల్యాండ్ మార్క్గా ఉండేది. అధిరోహకులు దాన్ని చూసి ఎంత దూరం వచ్చామో అర్థం చేసుకునేవారు. 2014లో చైనీస్ అధికారులు దాన్ని కొంచెం దూరంగా తరలించారు, కానీ ఇప్పటికీ కనిపిస్తుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం, ఐటీబీపీ ఈ శవాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాయి. 2026 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ ఆపరేషన్ జరగాలని ప్రణాళిక వేశారు. కనీసం 6 మంది అనుభవజ్ఞులైన శర్పాలు అవసరమవుతుంది. వారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన అనుభవం ఉన్నవారు కావాలి. శవాన్ని తీసుకుని టిబెట్ నుంచి నేపాల్ మీదుగా ఆ తర్వాత ఢిల్లీకి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అక్టోబర్లోపు పూర్తి చేయాలి. ఇది చాలా ప్రమాదకరమైన మిషన్. దీనికి చైనా అనుమతి కూడా అవసరం అవుతుంది. వాతావరణం కూడా మాన్సూన్ సీజన్లో ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ ఆపరేషన్కు $1 నుంచి $1.5 లక్షల ఖర్చు అవుతుంది. ఈ ఆపరేషన్ విజయవంతమైతే మోరప్ కుటుంబానికి ఓదార్పు లభిస్తుంది. 30 ఏళ్ల తర్వాత ఆ శరీరం స్వదేశానికి చేరుకుంటుంది. DNA పరీక్ష చేసి నిర్ధారించిన తర్వాత కుటుంబానికి అప్పగిస్తారు. ఫ్రెండ్స్, ఎవరెస్ట్ అనేది ఒక అద్భుతం, కానీ
అదే సమయంలో అది చాలా క్రూరమైనది కూడా. అక్కడ చనిపోయిన వారి శవాలు ఇప్పటికీ ఆ పర్వతం మీదే ఉండటం మనకు ఒకటి గుర్తు చేస్తుంది, ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో అనే విషయాన్ని. శవాలను తీసుకురావడం అంత కష్టం కాబట్టి చాలామంది అక్కడే ఉండిపోతారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. గ్రీన్ బూట్స్ ఆపరేషన్ విజయవంతం కావాలని మనమంతా కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.